హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. దిస్ ఈజ్ విజయ్. ఎలా ఉన్నారు? ట్రేడింగ్ ఎలా చేస్తున్నారు? హోప్ ప్రతి ఒక్కరు కూడాను డిసిప్లిన్తో ట్రేడ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో నా స్టేట్మెంట్ ఒకటే, ట్రేడ్ విత్ డిసిప్లిన్ ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పోగొట్టుకోవద్దండి. సో నేను గత 28 వీక్స్ నుంచి నా ట్రేడింగ్ డీటెయిల్స్ నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. సో ఇప్పుడు 29th వీక్లో ఉన్నాము. 29th వీక్ యొక్క ట్రేడింగ్ డీటెయిల్స్ అంటే మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాము, సో దాని రెస్పెక్టివ్ పొజిషన్స్ P&L ఎలా ఉన్నాయి అనేటువంటిది ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ 29th వీక్ యొక్క ట్రేడింగ్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంటు. హైదరాబాద్లో మాదాపూర్లో మనము గ్రూప్ ట్రేడింగ్ అనేటువంటిది స్టార్ట్ చేశాము. గ్రూప్ ట్రేడింగ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇక్కడ మనకు 20 సీటింగ్ కెపాసిటీ ఉంది. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ మార్నింగ్ 9 నుంచి 4:30 వరకు ఇక్కడే కూర్చొని డిస్కషన్స్ చేసుకుంటూ ట్రేడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నో ఆప్షన్ బయింగ్. ఆప్షన్ బయింగ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పోగొట్టుకోవద్దండి. మనం ఇక్కడ గ్రూప్ ట్రేడింగ్లో కేవలం హెడ్జింగ్ స్ట్రాటజీస్ మాత్రమే చేస్తాము. హెడ్జింగ్ స్ట్రాటజీస్ మాత్రమే డిస్కషన్ చేసుకుంటూ ఫెలో ట్రేడర్స్ అందరము కలిపి మార్నింగ్ 9 నుంచి 3:30 వరకు మనం ఇక్కడ ట్రేడింగ్ చేస్తాం. మీరు ఎవరైనా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసి ఆఫీస్ వాళ్ళకు మీకు కనెక్ట్ అయ్యారంటే వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారు. ఒకసారి ఫిజికల్గా ఆఫీస్కి వచ్చి నన్ను కలిసి నాతో మాట్లాడచ్చు. ఓకే, ఫైన్. ఇప్పుడు 29th వీక్ యొక్క ట్రేడ్ డీటెయిల్స్ ఒకసారి వెళ్దాం. ఓకే, సో ఈ 29th వీక్ ట్రేడ్ డీటెయిల్స్ ఒక్క నిమిషం అండి. యా, ఫస్ట్ నేను ఎక్కడ ట్రేడ్ చేశానంటే మీకు తెలుసు, నేను లాస్ట్ వీడియో వచ్చేసి 19th పోస్ట్ చేశాను. 19th ఆగస్టు పోస్ట్ చేశాను. తర్వాత 20th ఏ పొజిషన్ తీసుకోలేదు నేను. సో నేను పొజిషన్ ఎక్కడ తీసుకున్నాను అంటే 21st, ఈరోజు 21st రోజు నేను ట్రేడింగ్ తీసుకున్నాను. సో నేను ఎక్కడ ట్రేడ్ తీసుకున్నాను అంటే ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో ఇక్కడ సపోర్ట్ తీసుకుందని చెప్పేసి నేను ఫస్ట్ ఏం చేశాను, ఇక్కడ బుల్ పుట్ స్ప్రెడ్ వేసాను. ఏం చేశాను, ఇక్కడ నేను బుల్ పుట్ స్ప్రెడ్ వేసాను. బుల్ స్ప్రెడ్ వేసిన తర్వాత మార్కెట్ అంతా ఆ రోజు ఇక్కడిక్కడే ఉంది. సో క్లోజింగ్ అప్పటికి నాకు మంచి ప్రాఫిట్, ఒక 6,000 7,000 ప్రాఫిట్ 4 లాట్స్తో చూపిస్తూ ఉంది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనేటువంటిది హ్యూజ్ గ్యాప్ అప్ అయింది. సో గ్యాప్ అప్ అయినప్పుడు ఇక్కడ నాకు ఆల్మోస్ట్ 15,000 వరకు ప్రాఫిట్ చూపిస్తుంది. సో నేను నా వీడియోస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఒక 20,000 వస్తే బుక్ చేద్దాము, ఇంకొంచెం పైకి వెళ్ళి ఈ పర్టికులర్ బ్లాక్ లైన్ టచ్ చేసిన తర్వాత ఎగ్జిట్ అవుదాము అని వెయిట్ చేస్తున్నా. బట్ ఇది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆల్ ఆఫ్ సడన్ చాలా ఫాస్ట్గా పడింది. సో మొత్తం ఉన్న ప్రాఫిట్ 15,000 మొత్తం జీరో అయిపోయింది. సో నో ప్రాఫిట్ నో లాస్తో బయటికి రావడం జరిగింది. ఓకే, ఇదొక ట్రేడ్ పోయింది. ఓకే, సో నెక్స్ట్ ట్రేడు ఎక్కడ చేశానంటే సెకండ్ ట్రేడు 24th చేశాను. సో 24th ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర సో ఓవర్ సోల్డ్ దగ్గరికి వచ్చేసింది. మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని చెప్పేసి సో నేనేం చేశాను, ఇక్కడ కూడా బుల్ పుట్టే వేశాను. సో నేను ఇక్కడ బుల్ పుట్ వేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయ్యింది. సో ఆ రోజు కూడా ఆల్మోస్ట్ 7,000-8,000 ప్రాఫిట్లో క్లోజ్ అయింది. సో మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ నాకు 12,000 రూపీస్ ప్రాఫిట్. సో మళ్ళీ సడన్గా కింద పడింది. సో సడన్గా కింద పడి మళ్ళీ నేను జీరోకో -800 -1000కో క్లోజ్ చేయడం జరిగింది. సో తర్వాత ఇది సెకండ్ పొజిషను. థర్డ్ పొజిషన్ వచ్చేసి నేను ఈ పర్టికులర్ పాయింట్లో నిన్న ఏమైతే 25th రోజు ఈ మంచి స్పైక్ వచ్చింది, సిఈలో మంచి ప్రీమియమ్స్ ఉన్నాయి. సో సిఈలో మంచి ప్రీమియమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నేను సిఈని సెల్ చేయడం జరిగింది. సో సిఈ సెల్ చేయడం ఇన్ ద సెన్స్ నేను ఎప్పుడు నేకెడ్ సెల్లింగ్ చేయను. సో నేను ఏం చేశాను, ఇక్కడ బియర్ కాల్ స్ప్రెడ్ అనేటువంటిది వేశాను. సో బియర్ కాల్ స్ప్రెడ్ వేసిన తర్వాత మార్నింగ్ అనేటువంటిది గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏదన్నా కానీ పీని సెల్ చేద్దాము అంటే అడ్జస్ట్మెంట్స్ కొరకు పీని సెల్ చేద్దామంటే ఏదైనా బుల్ పుట్ స్ప్రెడ్ చేసి అడ్జస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే నాకు ఎందుకో కంఫర్టబుల్గా అనిపించట్లేదు. సో ఎందుకంటే పిఈ ప్రీమియమ్స్ వచ్చేసి అసలు ఏటీఎం తీసుకున్నటువంటి ప్రీమియము 60 రూపీస్ చూపిస్తుంది. 5 days ఉంది ఇంకా ఎక్స్పైరీకి, కానీ 60 రూపీస్ 65 రూపీస్ అనేటువంటిది నాకు అస్సలు కంఫర్టబుల్గా లేని పొజిషన్లో. సో కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక -2,500తో నేను ఈ పొజిషన్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఒక్కసారి ఇవన్నీ చూసుకుంటే మనము, నేను రిపోర్ట్స్లోకి వెళ్తున్నా. P&L రిపోర్ట్స్
సారీ P&L రిపోర్టు ఆగస్టు 20th నుంచి F1O తీసుకుంటే సో చూడండి ఆల్మోస్ట్ -1400 1400 లాసు. సో నా ఛార్జెస్ చూడండి ఓన్లీ 250 రూపీస్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఆల్మోస్ట్ 1600 లాస్ ఉంది. ఇవి 2 ట్రేడ్స్. మనం ఏమైతే నేను ఫస్ట్ 21st 24th చెప్పానో ఆ ట్రేడ్స్. తర్వాత నిన్న తీసుకున్నటువంటి పొజిషన్ ఈరోజు మార్నింగ్ క్లోజ్ చేయడం జరిగింది. సో ఈరోజు వచ్చేసి ఆల్మోస్ట్ 2500 లాస్తో. సో టోటల్ ఈ వీక్ నాకు టోటల్గా 4000 రూపీస్ లాస్తో అయితే నేను క్లోజ్ చేయడం జరిగింది. నాకు పొజిషన్ కంఫర్టబుల్గా అనిపించలేదు. మార్నింగ్ దీని ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసి కంటిన్యూ చేద్దాం అనుకుంటే మైండ్ యాక్సెప్ట్ చేయలేదు. సో నేనేంటంటే మైండ్ యాక్సెప్ట్ చేయనప్పుడు ఫస్ట్ పొజిషన్లో నుంచి బయటకు వస్తాను. సో ఇది 29th వీక్లో సో 4000 రూపీస్ లాస్ అయితే బుక్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ట్రేడ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో మీరు నిజంగా గ్రూప్ ట్రేడింగ్ ఎవరైనా వర్కౌట్ చేయాలనుకుంటే మాత్రం సో నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఆఫీస్ వాళ్ళు మీకు టచ్లోకి వస్తారు. సో నేను నెక్స్ట్ ఏదైనా పొజిషన్స్ తీసుకున్నప్పుడు ఆ పొజిషన్స్తో వీడియోతో మీ ముందరికి వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.